హలో అండి, అందరు ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలో వచ్చేసరికి నేను ప్రజెంట్ మనకి ట్రెండింగ్లో ఉన్న లక్ష్మీ కాసులతో బ్యాంగిల్స్ ఎలా చేయాలనేది నేను మీకు చెప్తాను. ఇది ఆల్రెడీ రెడీ చేసేసిన బ్యాంగిల్ నేను మీకు చూపిస్తున్నాను. బట్ ఇది ఎలా రెడీ చేయాలనేది నేను వీడియో మిడిల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవి వచ్చేసరికి సైడ్ బ్యాంగిల్స్ అనమాట. ఇవి కూడా ఒక పెయిర్ నేను రెడీ చేశాను, ఇంకో పెయిర్ మీకు వీడియోలో రెడీ చేసి చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి నేను మొత్తం బ్యాంగిల్స్ అన్నీ 2 కట్లోనే తీసుకున్నాను. అండ్ ఇది ఒక చైన్ లైన్ అనమాట. చైన్ లైన్ మనం సైడ్ బ్యాంగిల్స్కి పెట్టాం కదా, సో దానికి చైన్ లైన్. సో 2 కట్ బ్యాంగిల్ తీసుకొని దానికి థ్రెడ్ ర్యాప్ చేసేసిన తర్వాత మిడిల్లో మనకి స్క్వేర్ కుందన్స్ ఉంటాయి కదా, 4 mm. సో 4 mm స్క్వేర్ కుందన్స్ని స్టిక్ చేయాలి. సో అలా స్టిచ్ చేసిన తర్వాత మనం గ్లూ అప్లై చేసుకొని సైడ్స్ ఏదైతే మీకు చైన్ లైన్ చూపించానో ఇందాక, సో దాన్ని మనం ఆ సైడ్కి స్టిక్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగానే. నేను 2 బ్యాంగిల్స్ ఆల్రెడీ చేశాను. ఇది మీకు ఎగ్జాంపుల్ కోసం నేను చేసి చూపిస్తున్నాను. వీడియోలో చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఏం లేదు, బట్ వాయిస్ ఓవర్ ఇచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా క్లియర్గా ఉంటుందని చెప్పి నేను వెనకాల వాయిస్ ఓవర్ ఇస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో ఇలా మనం స్టిక్ చేసిన తర్వాత కట్ చేసుకొని మనం దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. సేమ్ ఇలానే వేరే సైడ్ కూడా మనం స్టోన్ లైన్ని స్టిక్ చేసుకుంటూ బ్యాంగిల్ని రెడీ చేయాలి. సో నాకు ఇన్స్టాగ్రామ్లో చాలామంది డిఎమ్స్ చేస్తున్నారు మెయిన్ రా మెటీరియల్ గురించి. మీరు రా మెటీరియల్ ఎక్కడ తీసుకుంటున్నారు, నాకు లింక్ షేర్ చేయండి, అలా చాలా మెసేజెస్ వస్తున్నాయి అన్నమాట. సో రా మెటీరియల్ అనేది నేను ఒకే ప్లేస్లో తీసుకోవట్లేదు, ప్రజెంట్ అయితే డిఫరెంట్ ప్లేసెస్లో తీసుకుంటున్నాను. అలా ఇంకెవరికైనా మీకు రా మెటీరియల్ కావాలి కొంచెం ఎక్కువ, ఒక 40-30 grams అలా ఒక 4-5 items కావాలి అని అంటే నాకు డిఎం చేయండి ఇన్స్టాగ్రామ్లో. రీసెంట్గా ఒకరు ఆర్డర్ చేశారు అలానే రా మెటీరియల్, సో నేను వాళ్ళకి పంపించాను అనమాట. సో అలా ఎవరికైనా కావాలి రా మెటీరియల్ అనుకుంటే నాకు డిఎం చేయండి. సో ఇలానే మనం వేరే సైడ్ కూడా స్టోన్ లైన్ స్టిక్ చేసుకుంటున్నాం. వీడియోలో చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను చేస్తున్నది బేసిక్గా ఒక ఆర్డర్ అనమాట. సో వాళ్ళకి కలర్ కాంబినేషన్ శారీ పెడితే నేను ఆ కలర్కి సెట్ అయ్యేటట్టు ముందు థ్రెడ్ని ర్యాప్ చేసుకున్నాను, గ్రీన్ అండ్ గోల్డ్ కలర్లో. సో వాళ్ళ రిక్వైర్మెంట్ అది. సో వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు నేను బ్యాంగిల్స్కి థ్రెడ్ అనేది ర్యాపింగ్ చేశాను. సో మీకు ఎవరికైనా మీకు ఓన్గా చేయాలి అనుకుంటే మీ శారీ కలర్స్ని సెలెక్ట్ చేసుకొని ఆ థ్రెడ్ తీసుకొని దాన్ని ర్యాప్ చేసుకోండి. అండ్ ఎన్ని లైన్స్ థ్రెడ్ ర్యాప్ చేయాలి అనేది మీకు ఆల్రెడీ నేను లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా ఆ లైవ్ చూడకపోతే ఆ లైవ్ అనేది వెళ్ళి వాచ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు కంప్లీట్ బ్యాంగిల్ రెడీ అయిపోయింది కదా. సో అలానే ఇప్పుడు మనం గోల్డ్ కలర్ థ్రెడ్ వేసిన బ్యాంగిల్స్కి వేరే డిజైన్ లోటస్ అనమాట, స్మాల్ లోటస్, 3D లోటస్ కాదు, జస్ట్ సింగిల్ లేయర్ లోటస్ అనమాట. బట్ ఇది లుక్ అనేది చాలా బాగుంది. చేసేటప్పుడు మేబీ కొంచెం లిటిల్ బిట్ మీకు టఫ్ కష్టమైనా కానీ ఈ అవుట్పుట్ అనేది చాలా నీట్గా డీసెంట్గా మంచి రాయల్ లుక్ ఉంటుంది. సో మీరు వీడియోలో చూస్తుండండి, లాస్ట్ వరకు ఆ లుక్ ఎలా ఉంటుందో అనేది మీకే తెలుస్తుంది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి కాసు బ్యాంగిల్ నేను ఈ వీడియోలో చేసి చూపించట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను అది మేక్ చేసేసాను, ఆ వీడియో తీసాను, బట్ డిలీట్ అయిపోయింది. బట్ అది నేను ఎలా చేయాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ ఇప్పుడు మనం ఈ థ్రెడ్ ఎలాగైతే గోల్డ్ కలర్ థ్రెడ్ 2 కట్ బ్యాంగిల్కి ర్యాప్ చేసి పెట్టుకున్నామో అలానే ఇంకో 2 కట్ బ్యాంగిల్ కూడా థ్రెడ్ ర్యాప్ చేసిన తర్వాత ఫస్ట్ 4 sides బ్యాంగిల్ 4 sides ఒక లోటస్ని మీరు డిజైన్ చేయండి. ఆర్ఎల్స్ అలా కాకపోయినా 4 sides కూడా 4 లక్ష్మీ రూపులు తీసుకొని 1 by 1 ఒకదానిపైన ఒకటి లైన్గా 4 స్టిక్ చేయండి. 4 అనే ఏమీ రిక్వైర్మెంట్ లేదు, ఎందుకంటే బ్యాంగిల్ సైజ్ బట్టి 5 కూడా పట్టచ్చు. ఇఫ్ ఇన్ కేస్ 2-4 అయితే కనుక 4 రూపులు అనేవి మీరు ఒకదానిపైన ఒకటి స్టిక్ చేసుకొని దాని తర్వాత లోటస్ని పెట్టండి. అలా 4 sides రూపులు స్టిక్ చేసిన తర్వాత 4 sides మిడిల్లో ఏదైతే రూపులు ఉంటాయి కదా, మిడిల్లో గ్యాప్ ఉంటుంది. సో ఆ గ్యాప్లో మనం లోటస్ అనేది డిజైన్ చేసుకుంటాం. సో దట్ మనకి ఆ బ్యాంగిల్ రెడీ అయిపోతుంది. సో ఆ బ్యాంగిల్ రెడీ అయిన తర్వాత సైడ్ బ్యాంగిల్స్
ఏవైతే మనం స్టోన్ లైన్స్తో చేసామో అవి. అండ్ దెన్ లాస్ట్ సైడ్ బ్యాంగిల్స్ వచ్చేసరికి ఇప్పుడు మనం డిజైన్ చేస్తున్న లోటస్ అనమాట. చూసారు కదా లుక్ ఎంత బాగుందో. ఇప్పుడు గమ్ ఉండి మీకు లుక్ అంత తెలియట్లేదు. ఆఫ్టర్ గమ్ అనేది మనకి డ్రై అయిపోయిన తర్వాత ఫినిష్ మాత్రం చాలా బాగుంటుంది. వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. బట్ ఇది చేయడం కొంచెం కష్టమే, ఎందుకంటే చిన్న చిన్న కుందన్స్, ఎందుకంటే ఇవి 8K కాదు 6K కుందన్, సో మనకి టైం పట్టచ్చు. చూసారు కదా ఇప్పుడు లుక్ ఎంత బాగుందో. ఇప్పుడు నేను అన్ని బ్యాంగిల్స్ లైన్ బై లైన్ వేసి చూపిస్తున్నాను చూడండి. సో దిస్ ఈస్ ద ఫైనల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.